ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమును, ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. సహోదరి సహోదరులారా, వినయానికి, యెహోవా మీద భయభక్తులకు ప్రతిఫలంగా ఐశ్వర్యము, జీవము చేకూరుతాయి. న్యాయవంతులకు నిజమైన ప్రతిఫలము దొరికేది రాబోయే లోకంలో అయినప్పటికీ మంచి నడవడి వల్ల ఈ లోకంలో కూడా వారికి లాభము కలుగుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము మనము పరిశీలించినట్లయితే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.